Education here at Sun can be an excellent choice for any students. యుద్ధాలన్నీ జరిగేది అమ్మాయిల కోసమే కదా ఈ మూవీ కూడా అందుకే చాలా హిట్ అవుతుంది. అవును ఏడ్ చేసింది లోపల థియేటర్లో లైఫ్ లో ఫస్ట్ టైం మంచి సినిమా చేశాడు, మంచి యాక్టింగ్ చేశాడు. తమిళన్న మామూలుగా కొట్టలేదు, తమిళన్న లేపే ఉంటే ఫ్లాప్ అయిపోయిందండి సినిమా. హీరోయినే బాగుంది అసలు ఆ పాయింట్. ఆస్కార్ కాదు కానీ ఈ సినిమాకి నంది అవార్డు, నేషనల్ అవార్డు రావాలి. అఖిల్ గారు తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు, ఈ సినిమా హిట్, చాలా బాగుంది సినిమా. మీరు ఆ క్లైమాక్స్ సినిమా చూడటం కోసం అయినా మీరు వెళ్ళి సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి చూడొచ్చు. నెంబర్ 1 అంతే. మేము కన్నీరు అవును ఏడ్ చేసింది లోపల థియేటర్లో అందరూ. చాలా బాగుంది. అఖిల్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఇయర్స్ తర్వాత దిస్ ఇస్ గోనా బి ఎ రియల్లీ సక్సెస్ఫుల్ నెంబర్ 1. ఏంటంటే ట్విస్ట్లు అసలు నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లు ఉన్నాయి. ఒక్కొక్క అసలు ఫస్ట్ 20 minutes కొంచెం బోరింగ్గా ఉంది కానీ తర్వాత మెల్లమెల్లగా ట్విస్ట్లు వస్తాయి. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ చాలా బాగుంది, చాలా బాగా చేశాడు అసలు. ఫస్ట్ టైం ఆఫ్టర్ హెలో ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ రేటింగ్ 8.59 అలాగా. అఖిల్ చాలా బాగా చేశాడు. లైఫ్ లో ఫస్ట్ టైం మంచి సినిమా చేశాడు, మంచి యాక్టింగ్ చేశాడు. బాగుండింది సినిమా. తమిళన్న మామూలుగా కొట్టలేదు, తమిళన్న లేపే ఉంటే ఫ్లాప్ అయిపోయిందండి సినిమా. శ్రీలీలా ఉన్న ఫ్లాప్ అయిపోయింది. భాగ్యశ్రీ కూడా చాలా బాగా చేసింది, చాలా అందంగా ఉంది సినిమాలో. అఖిల్ కెరియర్ లోనే బెస్ట్ సినిమా. చెప్పచ్చండి. అంటే ఒక నార్మల్ సినిమాలో అయితే కమర్షియల్ సినిమా లాగే ఉంది, కానీ అఖిల్ కెరియర్ లో మాత్రం బెస్ట్ సినిమా అండి ఇది. కొట్టేశాడండి 100%. బాగుందండి. నాగార్జున కంప్లైంట్ చేయడం ఏముంది? లేదండి. బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుందండి. ఈజీలీ 100 crores దాటిపోతుంది సినిమా. భాగ్యశ్రీ చాలా బాగుందండి, చాలా అందంగా ఉండింది. బాగుంది, చాలా బాగుంది. ట్విస్టులు బాగున్నాయి, ట్విస్టులు అన్ని చాలా బాగున్నాయి. లాస్ట్ మాస్ లుక్ అదిరిపోయింది అసలు. తమన్ మ్యూజిక్ బాగుందండి. తమన్ ఈజీగా అవుతుంది. ఆఫ్ కోర్స్ ఎమోషన్స్ పిండి జ్యూస్ వేసాడు అసలు. ఎమోషన్స్ హీరోయినే బాగుంది అసలు ఆ పాయింట్. తీర్చేశాడు. కంబ్యాక్ అనుకోవచ్చు, ఈజీగా అనుకోవచ్చు. ఫస్ట్ టైం అండి, అనుకున్నా మళ్ళీ ఇలాంటి సినిమా చెయ్యలేడు. నెంబర్ 1 అంతే. సినిమా నిజం చెప్తున్నాను, ఆస్కార్ కాదు కానీ ఈ సినిమాకి నంది అవార్డు, నేషనల్ అవార్డు రావాలి. అఖిల్ గారు తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు, ఈ సినిమా హిట్, చాలా బాగుంది సినిమా. చాలా న్యాచురల్గా చేశాడు. ఈ సినిమా ముందు నా వీడియో ఒకటి వైరల్ అయింది. నేను ప్రిడిక్షన్ ఇచ్చాను, ఈ సినిమా హిట్ అయితే తిరుపతి వచ్చి నేను మొక్కు తీర్చుకుంటానని. కంపల్సరీ నెలాఖరులో నేను తిరుపతి వెళ్తున్నాను. ఇది మీకు ట్రోల్ చేసే వాళ్ళకి కామెంట్ చేసేవాళ్ళు, ఖాళీగా ఉండేవాళ్ళు కామెంట్ చేస్తారు, పనిలో ఉండేవాళ్ళు ట్రోల్ చేస్తారు. నిజం చెప్తానని ఈ సినిమా నిజంగా హిట్. అఖిల్ గారు సూపర్ యాక్టింగ్ చేశారు. సినిమాలో ట్విస్టులు ఉంటే అసలు మతిపోయే ట్విస్టులు. నేను నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు ఆవేశంగా చెప్తాను, ఇప్పుడు చాలా కూల్గా చెప్తున్నాను. సినిమా నిజంగా చాలా బాగుందండి, నిజంగా చాలా న్యాచురల్గా చేశారు. అయ్యగారికి హిట్ పడింది. నేను ఆల్రెడీ ప్రెడిక్షన్ ఇచ్చాను, నా పేరు కూడా చెప్తున్నాను, ప్రైమ్ నవీన్. పక్కా ప్రెడిక్షను. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయ్యగారు ఈ సినిమాతో కన్ఫామ్గా నంది అవార్డు, నేషనల్ అవార్డు కొట్టాలి. లాస్ట్లో ట్విస్ట్ మతిపోయిందండి అసలు. మాస్కి సెట్ అయ్యింది, ఫ్యామిలీకి సెట్ అయ్యింది, రొమాన్స్ సెట్ అయ్యింది, పాటలు సెట్ అయ్యి, అన్నీ సెట్ అయ్యాయి. చాలా నాగార్జున గారి సినిమాకి ఎంత కష్టపడ్డారు, అఖిల్ గారు ఎంత కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు నిజంగా మనం ఈ సినిమాని కంపల్సరీ ఆదరించాలండి. నిజం చెప్తున్నాను, నేను ఈ నెల తిరుపతి వెళ్తున్నాను. అఖిల్ గారి డేట్ కూడా మీకు చెప్తాను, వీలుంటే మీరు రండి. ఉంటుంది హీరోయిన్కి క్యారెక్టర్ అనేది పెద్ద కామెంట్ కదా. ఆల్మోస్ట్ ఈ సినిమాకి మెయిన్ పివోట్ పాయింటే హీరోయిన్ అనమాట. మొత్తం మోటివేషన్ అంతా హీరోయిన్ మీద నడుస్తుంది. అండ్ ఇది మహాభారతాన్ని కనెక్ట్ చేశారు. మహాభారతంలో ద్రౌపది గారి గురించి చుట్టూ ఎలా జరుగుతుందో ఇక్కడ ఒక రకంగా, అంటే స్టోరీ చూస్తే తెలుస్తుంది, అన్ని క్యారెక్టర్స్ ఆవిడ చుట్టూ తిరుగుతాయి అనమాట. ఇంక్లూడింగ్ మన అఖిల్ గారి మోటివేషన్, ఆయనకున్న స్టార్టింగ్ ఎలాగా, తర్వాత రివెంజ్ ఎలా, ఎవ్రీథింగ్. అంటే ఎక్కువ చెప్పకూడదు, బట్ ఇది మహాభారతాన్ని కనెక్ట్ చేయడము అండ్ భాగ్యశ్రీ గారికి వెయిటేజ్ ఇవ్వడము, మిగిలిన క్యారెక్టర్స్కి వాళ్ళ మోటివేషన్ ఉండడము, అవి ఆ స్టోరీని ఇంపాక్ట్ చేయడము, ఇవన్నీ యాక్చువల్గా బాగా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి ఆడియన్స్కి. జస్ట్ ఒక కమర్షియల్ సినిమా, హీరో వస్తాడు, విలన్స్ చంపేస్తాడు, అట్లా కాకుండా లైక్ ఎవ్రీథింగ్ ఈజ్
గుడ్ రైటింగ్, గుడ్ డైరెక్షన్ బాగుంది. ఇప్పుడే లెనిన్ మూవీ చూసి వచ్చా బ్రో. కింగ్డమ్ యాక్చువల్లీ చెప్పాలనుకున్నది కింగ్డమ్ మూవీలో భాగ్యశ్రీని ఎలా మిస్ అయ్యామో, ఆమె సీన్స్ కొని తీసేయడం, సాంగ్స్ తీసేయడం జరిగింది. ఈ సినిమా వల్ల మాత్రం ఆమె ఫ్యాన్గా చెప్తున్నా, 2 కళ్ళు సరిపో బ్రో. సినిమాలో చూస్తున్నంతసేపు పీక్ సస్పెన్సెస్ కొన్ని ఉంటాయి సినిమాలో, ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఒక్కొక్క సీను ఒక్కొక్క సస్పెన్స్లో ఉంటుంది. స్టోరీ సెలెక్షన్, డైలాగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని పీక్స్లో ఉన్నాయి బ్రో. సినిమా మాత్రం హిట్, బ్లాక్ బస్టర్, అందరూ కూడా సీజీ కోసం. కొన్ని ట్విస్టులు ఉంటాయి సినిమాలో, అవి ఎక్స్పెక్ట్ చేయలేము మనం. కొన్ని లవ్ స్టోరీ ఉంటుంది మేడం, అది విలేజ్ బ్యాక్గ్రౌండ్లో లవ్ స్టోరీ ఉంటుంది. దానికి మాత్రం ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే. అందులో భాగ్యశ్రీ ఉంది కదా, ఈజీగా కనెక్ట్ అవుతుంది ఆ సినిమాతో. లాస్ట్ 10 minutes అనే చెప్తానా, ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్, అండ్ క్లైమాక్స్ ఇస్ వర్త్ వాచ్. మీరు ఆ క్లైమాక్స్ సినిమా చూడడం కోసమైనా మీరు వెళ్ళి సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు అని చెప్తాను నేను. అండ్ అఖిల్ దగ్గరకు వస్తే సినిమా స్టార్టింగ్ అంతా ఒక ఎత్తు, ఆ లాస్ట్ ప్రీలైక్ క్లైమాక్స్ దగ్గర నుంచి ఎక్కడైతే క్లైమాక్స్ వరకు మనకి ఎండ్ కార్డ్ పడుతుందో అక్కడ వరకు వేరే అఖిల్ అన్నది, వేరే అఖిల్ టోటల్ డామినేట్ చేసి పడేశాడు సినిమా. అయ్యగారు హిట్ కాదన్నా, బ్లాక్ బస్టర్ కొట్టారు. బ్లాక్ బస్టర్ నిజంగా కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్, చాలా మంచి యాక్టింగ్. అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అన్న, నేను చెప్తున్నా ఎంత పెద్ద సినిమా ఫైల్ అయినా సినీ ఫైల్ అయినా ఆ ట్విస్ట్ని మాత్రం చూడడు, ఎక్స్పెక్ట్ చెయ్యడు. నాగార్జున గారు అంత నమ్మకంగా వచ్చి ప్రొడ్యూస్ చేసి అంత దగ్గరుండి చూసుకొని ఆయన ప్రీ రిలీజ్లో అంత నమ్మకంగా చెప్పారు అంటే అక్కడనే అర్థం చేసుకోవాలి. సో స్టార్ట్ అయింది, అయ్య గారి టైం స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ సినిమాకి ఒక మంచి స్టార్ట్ని అయితే ఇచ్చింది. నేను బ్యాక్ డ్రాప్స్ ఏం చెప్తాను అంటే, సినిమాలో స్లో మోషన్ షాట్స్ మరీ ఎక్కువైపోయినాయి. ఎలివేషన్స్ ఇవ్వడానికి ట్రై చేద్దాము అన్న షాట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రతి దగ్గర అనవసరం లేని చోట కూడా ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేసి ఒక స్లో మోషన్ షాట్ పెట్టేసి సినిమా లెంగ్త్ని పెంచేశారు. నేను వేసుకోను బనియాను ఎప్పుడే చూశానులే. నేను కేడీ నెంబర్ 1, అయ్యగారు నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. యాక్టింగ్లో మాత్రం వేరే ఉంది. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది ఏంటంటే, నాగార్జున గారు వాయిస్ ఓవర్ ఉంటుంది, ఆయన ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ ఉంటుంది అనుకున్నాను. వాళ్ళిద్దరు వాయిస్ ఓవర్ అయితే మూవీలో ఏం లేదు. ఇందులో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ హీరోయిన్ని లవ్ చేస్తారు. ఆ హీరోయిన్ లవ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఒక పగ ఉంటుంది. ఆ పగనే విలన్ అవుతుంది. ఇది ఒక స్టోరీ అనేది డిఫరెంట్గా ఉంది. కానీ మీకు అర్థం కావాలంటే నెంబర్ 1 ఉండాలి, అయ్యగారు నెంబర్ 1 అయి ఉండాలి. స్టోరీ మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే లాగుంది, కానీ ఇందులో స్టోరీ కానీ కొంచెం డిఫరెన్స్గా ఉంది. అంతే ఫస్ట్ ఏంటంటే ఒక లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక లవ్ గురించే ఉంది మొత్తం. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది. ఒక హీరోనే తన భార్యని చంపితే ఎలా ఉంటుందనేది చూపించారు. తన భార్యని చంపుకున్నాడు హీరో, అది విలన్ చేపించాడు. నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే, నా చేతుల్లో నేను చంపలేను అని చెప్పేసి వాళ్ళ పిల్లాన్ని హీరోతో చంపించాడు. ఇదైతే చెప్పాలంటే ఓవరాల్గా అసలు ఫస్ట్ హాఫ్ అయితే చాలామంది నెత్తికొక్కున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం అయితే కొంచెం బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ ఉంది. సినిమా మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే. యాక్టింగ్ అయితే వేరే ఉంది, అండ్ స్టోరీ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ కానీ సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. నాగార్జున గారు చెప్పారు కాన్ఫిడెన్స్, కానీ యాక్టింగ్ గురించి చెప్పారు. స్టోరీ మాత్రం అనుకున్నంత లేదు. నిజంగా అయితే నాకు నచ్చలేదు. ఒకవేళ ఎందుకంటే నేను జెన్యూన్ చెప్తాను కాబట్టి. స్టోరీ అయితే అసలు ఒక లవ్ స్టోరీ గురించి ఉంది. ఒక నాకు దక్కంది నీకు దక్కని డైలాగ్ ఉంది కదా, అదే టైప్ తీశారు. ఒక హీరోయిన్, ఇద్దరు లవ్ చేస్తారు బెస్ట్ ఫ్రెండ్స్. ఆ హీరోయిన్ కోసం బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ లవర్ అంటే హీరోయిన్ చంపేస్తారు హీరో. స్టోరీ కదన్న, స్టోరీ ఇది. మూవీ అయితే ఓవరాల్గా ఇది స్టోరీ కానీ మూవీ కానీ ఇది. అండ్ ఇదే హిట్ అయితే కష్టమే, కానీ నాకు తెలిసి అనుకున్నంత లేదు. ఫ్యాన్స్ డిసప్పాయింట్లో ఉన్నారు, నేను కూడా డిసప్పాయింట్లో ఉన్నాను. గుడిలో ఇస్తారు హారతి, ఈ సినిమాలో ఉంది భారతి.